దేశీయ స్టాక్ మార్కెట్లో గురువారం నష్టాలు ప్రారంభమయ్యాయి. బ్లూ చిప్ స్టాక్స్ ఆసియా మార్కెట్లో ప్రతికూల పౌర్ణమి నేపథ్యంలో నష్టాలు మొదలయ్యాయి. 30 షేర్ల బీఎస్ఈ బెంచ్ మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ ప్రారంభ ట్రేడింగ్లో 106.78 పాయింట్లు పతనమై 81,283.78 పాయింట్లకు చేరుకుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 38.45 పాయింట్లు తగ్గి 24,688.45 పాయింట్లకు చేరుకుంది. ప్రస్తుతం సెన్సెక్స్ 280.95 పాయింట్లు తగ్గి 81,049.61 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 58.85 పాయింట్లు తగ్గి 24,608.05 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్లో పవర్ గ్రిడ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంకులో నష్టాలు చవిచూశాయి. టాటా మోటార్స్, అదానీ స్పోర్ట్స్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్ లాభాలు నమోదు చేశాయి. ఇదిలా ఉండగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల బుధవారం 931.80 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశాయి. ఆసియా మార్కెట్లో దక్షిణ కొరియా కోస్పి, జపాన్ నిక్కీ 225 ఇండెక్స్, షాంఘై ఏసీసీ కాంపోజిట్ ఇండెక్స్, హాంకాంగ్ హాంగ్ సెంగ్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి.